హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ భారీ స్థాయిలో పుంజుకోనుందా? రాయదుర్గం భూములతో ప్రభుత్వం జాక్పాట్ కొట్టనుందా? భాగ్యనగరం రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త రికార్డు నమోదవనుందా? గతంలో ఎకరం 100 కోట్లు పలికితేనే వావ్ అన్నారు. ఇప్పుడు ఆ రికార్డు త్వరలోనే బద్దలవ్వనుందని చెప్తున్నారు నిపుణులు. ఏకంగా ఎకరం 140 కోట్ల రూపాయలకు పైగానే రాయదుర్గం భూముల ధర అవకాశం కనిపిస్తోంది. ధర ఎంత పెరిగినా తగ్గేదేలే అంటూ ముందుకొస్తున్నాయి దేశీయ విదేశీ సంస్థలు. రాయదుర్గం భూములపై ఆంక్షలు ఉన్నప్పటికీ వెనుకాడటం లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. భూముల వేలంతో భారీగా నిధులు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనిష్టంగా 2000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ మేరకు హైదరాబాద్లో అత్యంత ఖరీదైన రాయదుర్గంలో భూములను వేలం వేయనుంది. నాలెడ్జ్ సిటీలోని 18.67 ఎకరాలను ఈ వేలం వేసేందుకు టీజీఐఐసి అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక ఎకరానికి ప్రారంభ ధర 101 కోట్లుగా నిర్ణయించింది. అయితే పలు నిర్మాణ సంస్థలు ఎకరాకు 140 కోట్లకు పైగానే వెచ్చించేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కోకాపేట నియోపోలిస్ ఫేజ్ 2లో హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో ఎకరం 100 కోట్లు పలికింది. అప్పుడు అంత భారీ స్థాయిలో రేటు పలికిందనుకుంటే ఇప్పుడు అంతకు మించి ధర పలకటం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. $470 ఎకరాలలో విస్తరించి ఉన్న నాలెడ్జ్ సిటీలో 100కు పైగా ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయి. బిజినెస్ హబ్గా అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం బహుళ జాతి సంస్థలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు నిలయంగా మారటంతో ఎలాగైనా భూమిని దక్కించుకోవాలనే బిడ్డర్లు పోటీ పడుతున్నారు. వచ్చే నెల 6న జరగనున్న ఈ వేలంలో పాల్గొనేందుకు దేశ విదేశీ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే 10 లక్షల చొప్పున చెల్లించి సుమారు 34 మంది బిడ్డర్లు టీజీసీఐఐసికి దరఖాస్తు చేశారు.